ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎండిపోయిన పంటలను సందర్శించే కార్యక్రమం చేయడము చాలా సంతోషం. దాన్ని వ్యతిరేకిస్తాం, ఎవరు వ్యతిరేకించరు కూడా. ఇప్పటికైనా ఆయన బుద్ధి వచ్చింది, ఇప్పటికైనా ఎండిపోయిన పంటలు గుర్తొచ్చినాయి, ఇప్పటికైనా ఆయన ప్రభుత్వ హయాంలో కూడా ఇబ్బంది పడ్డ రైతులు గుర్తొచ్చారు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పర్యటనలు ఎందుకు చేయలేదో స్పష్టం చేయాలి. మళ్ళా స్టార్ట్ చేసిన భాష చూస్తే మళ్ళా యాస భాష మళ్ళా సేమ్ ఆ భాష వచ్చే కుంపలు మనకి. ఆ భాష యాస నటన చూసి ఆ 10 ఏళ్ల కింద గిట్టిన ఇదే భాష తెలంగాణ ప్రజల బతుకులు బర్బాద్ చేసింది. మొత్తం బతుకులు సర్వనాశనం చేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రము అధోగతి పాలు కావడానికి ఆ భాషనే కారణం. ఆ భాషతో నటించే ఈ బతుకులు నాశనం చేసిండు. మళ్ళా సేమ్ స్టార్ట్ చేసిండు మళ్ళా. అంటే మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పర్యటనలు ఎందుకు చేయలే? నీ 10 ఏళ్ల కాలంలో 11,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దాని కారకులు ఎవరు? ఆ రోజు ఏ ఒక్క రైతు కుటుంబానన్నా నువ్వు పరామర్శించినవా? ఏ ఒక్క రైతు కుటుంబానన్నా నువ్వు ఆదుకున్నావా? ఈ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్క నష్టపోయిన రైతు కుటుంబానికి నువ్వు పైసలు ఇచ్చినావా? ఆ పైసలు ఇచ్చినావా? ఫస్ట్ స్పష్టం చేయాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తీరు, నువ్వు ముఖ్యమంత్రి లేనప్పుడు ఒక తీరు. అధికారం లేకుంటే విలువలు కొట్టుకుంటుంది కేసీఆర్ కుటుంబం. భరించలేకపోతున్నారు, బతకలేకపోతున్నారు కుటుంబం. వాళ్ళ కరీంనగర్కి వచ్చిండు, సంతోషం. ముగ్దుంపుకి పోయినావు, చాలా సంతోషం. రైతు నష్టపోయినాడా? దాన్ని ఏమనలేదు. కానీ ముగ్దుంపూర్ పక్కకే బౌద్ధుడిగాని పెట్టుకున్నది, చెల్లబుతుకున్నది, చావనపల్లి ఉన్నది. ఆ ప్రాంతం అనేక గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామానికి అనేక గ్రామాలు ఉన్నాయి. ఇటు వీణవంక ఉన్నది, హుజాబాద్ ప్రాంతాలు ఉన్నాయి, జమ్మిగూడ, చాలా మండలాలు కూడా రైతులు నష్టపోయారు. అటు ఎందుకు పోలే? అటు పోకపోవడానికి కారణం ఏంది? సరే బిజీ అవ్వచ్చు, కనీసం ఆడ పంటలు నష్టపోయిన విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోయినావు? ఎందుకు గమనించలేకపోయినావు? పోయినసారి ఇదే నెలలో వడగళ్ల వానల వల్ల ఇదే చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి నువ్వు వచ్చినావా లేదా? హెలికాప్టర్ వేసుకొని వచ్చి చిట్కలు వేసుకుంటా నేను హైదరాబాద్ పోయేసరికి 10,000 రూపాయలు మీ అకౌంట్ లో ఎకరానికి వేస్తా అన్నావు. ఎందుకే లేదో నేను ఎందుకు స్పష్టం చేయలే? ఎందుకు మాట్లాడాలి ఆ విషయాన్ని? సిరిసిల్లలో నీ కొడుకు ప్రాతినిధ్యం వహించినటువంటి సిరిసిల్లలో వడ్ల కుప్పల మీద రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, గుడ్డబల్లి చచ్చిపోయారు, వడ్డను మొత్తం దగ్ధం చేసుకున్నారు, పంట నష్టపోయింది ఆడ. వాటి గురించి ఇలా 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తాను, ఎందుకు వెళ్ళకపోయినావు? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.